హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 19వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమగా మారిన పంతం 19వ భాగం. జయంతిదేవి గారికి శశికి గోపాలస్వామి చేసిన ఫ్రాడ్ తెలిసిపోతుంది. అతన్ని మోసాన్ని ఎలాగైనా అందరిలో రుజువులతో సహా బయటపెట్టాలని, అప్పటి వరకు కామ్గా ఉండాలని నిర్ణయించుకుంటారు. అందరూ వెళ్లే వరకు ఉండి కొన్ని రికార్డ్స్ని ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి 8 అవుతుంది. శోభన్ అప్పుడే ఇంటికి వచ్చి స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చొని ఉంటాడు. ఏంటమ్మా, ఈరోజు కూడా లేట్ చేశారు? ఇద్దరూ వెళ్ళారు కదా, వర్క్ త్వరగా అయిపోతుంది, పెందలాడే వస్తారు అని అనుకున్నాను. ఈరోజు కూడా లేట్ చేశారు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుందమ్మా అన్నాడు శోభన్. నేను శశిని ఆఫీస్కి పంపిస్తుందే నీకు వర్క్ తగ్గించడానికి, అయినా కూడా లేట్ అయితే ఎలా అన్నాడు. కొడుకు తన ఆరోగ్యం గురించి తన గురించి ఆలోచిస్తున్నందుకు ఆ తల్లి మనసు ఎంతో సంతోషించింది. నా కన్నయ్య ఇదివరకు ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. వీడి జీవితంలో శశిరాకతో చాలా మార్పు వచ్చింది. బంగారు తల్లి నా కోడలు అనుకుంది జయంతిదేవి. కొడుకు వైపే అలాగే చూస్తూ ఉంది. ఏంటమ్మా, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నామోహం చూస్తావు అన్నాడు. ఏమీ లేదురా, నిన్న మొన్నటి వరకు నా కొంగు పట్టుకు తిరిగిన నా కన్నయ్య అప్పుడే ఎంత పెద్దవాడయ్యాడు. అమ్మ గురించి, అమ్మ కష్టం గురించి ఆలోచిస్తున్నాడు అని చూస్తున్నాన్రా అంది జయంతిదేవి కొడుకుని అపురూపంగా చూసుకుంటూ. లేదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఇన్ని సంవత్సరాలుగా బాధ్యత లేకుండా రికామీగా తిరిగాను. కష్టమంతా నీ ఒక్కదాని మీద వేసి నేను మాత్రం హ్యాపీగా ఉన్నాను అన్నాడు సోఫాలో తన పక్కన వచ్చి కూర్చున్న తల్లి ఒడిలో తలదాచుకుంటూ. నీ ప్రేమ పొందటం నా హక్కు అనుకున్నాను, కానీ నీ బాధ్యతను కూడా పంచుకోవటం నా హక్కే అని, నా కోసం నువ్వు ఏం త్యాగం చేశావు, ఎంత కష్టపడ్డావో అని శశి చెప్పే వరకు ఇన్నేళ్లుగా నాకు తెలియలేదమ్మా, నన్ను క్షమించమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న కొడుకును చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది. కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, ఈ అమ్మ ప్రేమ ఎప్పటికీ నీ సొంతమేనా అన్నా? నీ హక్కు అది. నేనేం చేసినా నీ సంతోషం కోసమేనా అన్నా? అమ్మ బ్రతికేదే నీకోసం, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అంటూ ఆవిడ కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యం చూసి శశి కూడా కళ్ళు తుడుచుకుంది. కాసేపు వాళ్ళని అలాగే వదిలేసి శశి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. అయినా కూడా ఆ తల్లి కొడుకులిద్దరూ ఇంకా అదే మూడ్లో ఉన్నారు. ఆ వాతావరణం తేలిక చేయటం కోసం, మీ తల్లి కొడుకులిద్దరూ మీ ప్రేమలతో కడుపు నింపుకుంటే నాకు మాత్రం ఇక్కడ ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి అంది హాస్యంగా శశి. అత్తగారి దగ్గరకు వచ్చి కింద కూర్చొని అత్తగారి ఒళ్ళో తాను తలపెట్టుకుని కూర్చుంది. ఏంటి, నాకు పోటీ వస్తున్నావా? విన్నావుగా, అమ్మ చెప్పింది. అమ్మ ప్రేమ నా హక్కు అన్నాడు గర్వంగా. విన్నాం బాబు, ఇదివరకంటే నువ్వు ఒక్కడవే, ఇప్పుడు నేనెవర్ని? నీ అర్ధాంగిని, అంటే నీలో సగాన్ని. కాబట్టి ఆ హక్కులో సగభాగం ఇప్పుడు నాది కూడా అంది శశి నవ్వుతూ. పైగా నేను కోడలనే కాదు, కూతుర్ని కూడా అని అత్తయ్య గారు ఎప్పుడో చెప్పారు. కొడుకు మీద కన్నా కూడా కూతురు మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది ఏ తల్లికైనా అంటుంది శశి శోభన్ని ఉడికిస్తూ. ఏం కాదు, మా అమ్మకి నేనంటేనే ఎక్కువ ఇష్టం, నువ్వు చెప్పమ్మా అన్నాడు శోభన్ చిన్నపిల్లవాడిలా. మీ ఇద్దరూ నాకు 2 కళ్ళు, ఏ కన్ను ఎక్కువ అంటే ఎలా చెప్పను? నా సర్వస్వం మీరిద్దరే, మీరెప్పుడూ సంతోషంగా ఉండటమే ఈ అమ్మకి కావాలి అంటూ వారి తలపై ముద్దు పెట్టుకుంది. అమ్మగారిలో ఎప్పుడూ ఇంత సంతోషం చూడని పనివాళ్ళు కూడా సంతోషపడి కళ్ళు తుడుచుకుంటారు. సరే అత్తయ్య, లేవండి, నాకు బాగా ఆకలేస్తుంది, నిద్ర కూడా వస్తుంది అంది శశి. అప్పుడే నిద్ర అని నాలుగు ఖర్చుకొని
అదే 9 కూడా కాలేదు కదా, అప్పుడే నిద్రేమిటి చిన్నపిల్లలా అంటాడు శోభన్. ఆ మాట మారుస్తూ, సరే ఈరోజు ఆఫీస్కి వెళ్ళావుగా, ఎలా ఉంది, ఏం చేశావు అని అడుగుతాడు. మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను స్నానం చేసి వస్తాను అని జయంతిదేవి గారు తన రూంలోకి వెళ్ళారు. ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉంటుంది శశి. గోపాలస్వామి విషయం అప్పుడే శోభన్కి చెప్పదలుచుకోలేదు. తన పనితోటే టెన్షన్ పడుతున్నాడు కదా, అవసరమైనప్పుడు చెప్పొచ్చులే అనుకుంది. మీ వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది శశి. ఈరోజు మంచి రోజు కదా, అందుకని షెడ్లు వేయటం మొదలు పెట్టేశాం. ఆ పని సాగుతూ ఉంది. రైస్ మిల్కి కొత్త మిషన్ కూడా వచ్చింది. అది బిగించే వాళ్ళు రేపు ఉదయం వస్తామన్నారు అని ఆ విషయాలన్నీ చెప్తూ ఉంటాడు శోభన్. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. శశి 3 ప్లేట్లు పెట్టి వడ్డిస్తూ ఉంటుంది. అంతలో జయంతిదేవి గారు కూడా వచ్చి కూర్చున్నారు. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేశారు. శశి, ఇక నువ్వు పనేమీ పెట్టుకోవద్దు, కామ్గా వెళ్ళి పడుకో అన్నారు జయంతిదేవి గారు. సరే అత్తయ్య, రేపు చూసుకుందాంలే, వర్క్ ఏదైనా ఉంటే. మీరు కూడా ఎక్కువ టైం మేలుకోవద్దు, హెల్త్ పాడవుతుంది అంటుంది శశి. నాకు ఎలాగూ నిద్ర పట్టదులేమ్మా, 1 గంట ఫైల్స్ చూసి పడుకుంటాను అంటారా ఆవిడ. ఏమీ వద్దు, కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే ఆ టైంకే నిద్ర పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు 9 కల్లా పడుకోవలసిందే అంది శశి. మీ ఆవిడ చూడరా, నాకే ఆర్డర్లేస్తుంది అంటుంది నవ్వుతూ జయంతిదేవి. ఈ విషయంలో మాత్రం నా ఫుల్ సపోర్ట్ మా ఆవిడకేనమ్మా అంటాడు శోభన్. అంతేరా, మీ ఇద్దరూ ఒకటే, నా మాట ఎందుకు వింటారు అంది నవ్వుతూ. అవును, ఈ విషయంలో మాత్రం అస్సలు వినం అని స్టీరియోలో మంద్ర స్థాయిలో మ్యూజిక్ పెట్టి అది వింటూ పడుకోండి, 5 నిమిషాల్లో నిద్ర పడుతుంది అంటుంది శశి. లక్ష్మి, పిల్లల గది పైకి మార్చమని చెప్పాను, సర్దలేదా అంది జయంతిదేవి గారు. చాలా వరకు సర్దేశానమ్మా, మంచం పరుపులు కూడా కొత్తవి వచ్చినాయి అమ్మగారు. మీరు చెప్పినట్లు గదంతా శుభ్రం చేసి వచ్చిన సామానంతా పైన గదిలో వేయించాను. కింద బట్టలు అవే ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయి అంది లక్ష్మి. సరే కన్నయ్య, మీరు పై గదిలోకి వెళ్ళండి, పైన గది మీకోసం రెడీ చేయించాను అంటుంది జయంతిదేవి. సరే అని ఇద్దరూ పైకి వెళ్ళారు. శశి కూడా అనుకుంది, పనివాళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎప్పుడూ హాల్లో ఎవరో ఒకరు తిరుగుతుంటారు, పైకి షిఫ్ట్ అయితే బాగుంటుందేమో అనుకుంటుంది మనసులో. మామూలుగా అయితే ఎవరిళ్లలో ఇంతమంది పనివాళ్ళు తిరుగుతూ ఉండరు. శోభన్తో రొమాన్స్ టైంలో ఎవరైనా ఉన్నారేమో బయట అని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది శశికి. అత్తయ్య గారికి అర్థమైందేమో, చెప్పా పెట్టకుండా ఈ పని చేశారు. ఈ తల్లి కొడుకులు భలేవాళ్ళు, ఎదుటి వాళ్ళ మనసులో మాట టక్కున కనిపెట్టేస్తారు అనుకుంటుంది శశి. ఇద్దరూ కలిసి మెట్లెక్కి పైన రూంలోకి వెళ్తారు. చాలా బాగుందండి ఈ రూమ్, నేను ఎప్పుడూ పైకి రాలేదు, చాలా చాలా నచ్చింది నాకు ఈ రూమ్ అంటూ ఆ రూమ్ని పరిశీలిస్తున్న శశిని అమాంతంగా కౌగిలించుకొని, చంపావు కదే, ఉదయం నుంచి ఒక ముద్దు లేదు, ఒక హగ్గు లేదు అంటూ ఊపిరాడకుండా ముద్దులు పెట్టసాగాడు. ఊపిరాడక గింజుకుంటున్న శశిని 2 చేతులతో ఎత్తుకొని బెడ్పై పడేశాడు. అమాంతం ఆమెపై పడ్డాడు. ఆమెపై అతడికున్న ప్రేమ కోరికగా మారి పరాకాష్ఠకు చేరుకుంది. తనేం చేస్తున్నాడో కూడా తెలియటం లేదు. ఆమె శరీరాన్ని ఓ పిండి ముద్దలా నలిపేస్తున్నాడు. అతని రాక్షస ప్రేమకు గుర్తుగా ఆమె ఒంటి మీద పలుచోట్ల పంటిఘాట్లు. బాధగా, బావా ఏంటిది అంటున్న శశి మాటలు కోరికతో ఊగిపోతున్నా అతను చెవికి ఎక్కలేదు. అతని ప్రేమను, కోరికను అర్థం చేసుకొని బాధతో కళ్ళు మూసుకొని అతనికి సహకరిస్తుంది శశి. అసలు తన బావేనా ఇతను? తన కౌగిల్లో కరిగించి, తన మాటలతో మైమరపించి, చిలిపి చేష్టలతో కవ్వించి నవ్వించి, తన ముద్దుమురిపాలతో నాలో కోరిక రగిలించి, తనకు తానే అతని పొందు కావాలని అతన్ని అల్లుకుపోయి స్వాగతించేలా శృతి చేసి నన్ను తనలో ఐక్యం చేసుకునే తన బావేనా ఇతను అనుకుంది. ప్రేమ, కోరిక మరీ ఎక్కువైతే ఇలా రూపాంతరం చెందుతాయేమో అనుకుంది.
అతని కోరిక పరాకాష్ఠకు చేరి ఆమె పెదవులను అందుకున్నాడు. అతని ఉద్రేకానికి చిన్న పంటిగాటు పడింది ఆమె పెదవులపై. నాలుకకు ఉప్పగా తగిలిన ఆమె రక్తంతో ఈ లోకంలోకి వచ్చాడు శోభన్. తలెత్తి చూశాడు. పెదవి నుంచి ఒక బొట్టు రక్తం అలా కిందకు జారింది. మూసుకున్న ఆమె కళ్ళ నుంచి కన్నీరు జారి దిండులోకి ఇంకిపోతుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు అతనికి తనేం చేశాడో. పూర్తిగా మైకం దిగిపోయింది. ఆమె వైపు చూశాడు. సున్నితమైన ఆమె శరీరంపై అక్కడక్కడా పెంటికాట్లు, శరీరంపై కమిలిన గుర్తులు. ఛ అనుకుంటూ చేత్తో తల కొట్టుకొని ఎంత కోరికున్నా మరీ ఇంత పశువులా ప్రవర్తించానా అనుకున్నాడు. శశి, సారీరా, నాకు తెలియలేదు. ఏం చేస్తున్నానో నువ్వైనా వద్దని ఆపొచ్చు కదే, వినకపోతే ఒకటి పీకొచ్చుగా అన్నాడు. తన దాష్టీకానికి మొరటుతనానికి వడలిన తోటకూర కాడలా ఉన్న ఆమెను చూసి శోభన్కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. గబగబా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి తన పంటిఘాట్లు పడిన చోట క్లీన్ చేసి మందు పూశాడు. సారీరా శశి, సారీరా అంటూ ఓ 100 సార్లు చెప్పాడు. శశిని అలా చూస్తుంటే కన్నీళ్ళు ఆగటం లేదు శోభన్కి. ఏయ్, ఏంటి బావా ఇది అంది శశి. ఇలారా అంటూ అతను చేయి పట్టుకొని లాగి తన పక్కన పడుకోబెట్టుకుంది. ఏమైందని ఇప్పుడు ఎంత బాధపడుతున్నావు? ఏమీ కాలేదు అంది అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. సారీరా శశి, మరీ పశువులా ప్రవర్తించాను. చూడు నీ ఒళ్ళంతా ఎలా అయిందో అన్నాడు. ఏమైంది? ఏం కాలేదు. నా మొగుడికి నా మీద ఎంత ఎక్కువ ప్రేమ ఉందో తెలిసింది అంది శశి నవ్వుతూ. చీ పోవే పిచ్చిదానా, దీన్ని ప్రేమ అంటారా, కొవ్వు అంటారు అన్నాడు. ఏం కాదు, నా మొగుడికి నా మీద బోల్డంత ప్రేమ ఉంది. అది కోరికగా మారింది. మరీ అంత ప్రేమని తట్టుకోవటం కష్టమేనబ్బా. ఒళ్ళు హోనం చేశావు అంది. నీలో ఇంత మొరటుతనం కూడా ఉందా బావా అంది అతను బుగ్గలు పట్టుకొని లాగుతూ. పోవే, జరిగిన దానికి నేను బాధపడుతుంటే నువ్వు నీ వెధవ జోకులు అసలు ఎలా భరించావే? గట్టిగా అరిచో ఒకటి పీకో ఆపొచ్చు కదా అన్నాడు. ఏం జరిగిందని బావా అంత బాధపడుతున్నావు? రోజు జరిగేదే కదా. ఈరోజు కొంచెం హార్ష్గా బిహేవ్ చేశావు అంతేగా. నా మీద నీకున్న ప్రేమని నువ్వు అలా హార్ష్గా చూపించావు. ఆ పెయిన్ భరిస్తూ నీ మీద నాకున్న ప్రేమని నేనిలా చూపించాను. అంతే, సింపుల్ అంది శశి. ఆ మాటకి శోభన్కి బాధ, సంతోషం రెండూ ఒకేసారి కలిగాయి. తనని అంతగా ప్రేమించే భార్య దొరికినందుకు సంతోషం, ఆమెని తాను బాధ పెట్టినందుకు బాధ రెండూ ఒకేసారి అనిపించాయి. నువ్వు నా పక్కనే నన్ను కౌగిలించుకుని పడుకో, నిద్ర పడితే నొప్పులన్నీ అవే పోతాయి అంది అతన్ని కావలించుకుంటూ. ఒక్క నిమిషం ఉండు అంటూ కిట్లోంచి పెయిన్ కిల్లర్ ఒకటి తీసి వాటర్ బాటిల్ తీసి ఆమెకిచ్చాడు. ఇది వేసుకో అని. ఏం వద్దులే బావా అంది. నోరు మూసుకొని వేసుకో అని టాబ్లెట్ నోట్లో వేసి నీళ్ళు పోశాడు. నీకు ఈ నొప్పులు ఇవన్నీ తగ్గే వరకు నేను అస్సలు ముట్టుకోనమ్మా, నిన్ను దూరంగా ఉంటాను అన్నాడు. భలేవాడివే, అలా అయితే ఈ నొప్పులు ఎలా తగ్గుతాయి? నాకు నువ్వు కావాలి బావా, కానీ ఇలా వద్దు. ఇలా అయితే నా వల్ల కాదు బాబు. ఉదయమే రోజులా నా బావలా కావాలి. లేస్తావుగా పొద్దున్నే అంది. అతని పెదవులపై సున్నితంగా పెదవులానించి. తను బాధపడుతున్నాడని ఆమె అలా మాట్లాడుతుంది, కానీ ఆమె కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. పిచ్చిపిల్ల, ఎంత ప్రేమ నేనంటే అనుకుంటూ ఆమె ముంగుర్లు సవరించి నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆమెకు జోకొడుతూ పడుకున్నాడు. నిజంగానే 5 నిమిషాల్లో నిద్రపోయింది శశి. శశిని అలా చూస్తూ తాను నిద్రపోయాడు. తెల్లవారి 6 గంటలకు కానీ మెలకువ రాలేదు శోభన్కి. శశి ఇంకా నిద్రపోతూనే ఉంది. ఆమెను కదిలించకుండా చిన్నగా లేచి బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయి కిందికి వచ్చాడు. షెడ్లు వేసే పని వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళను వెళ్ళి పని చూడమన్నాడు. వెళ్తున్నామన్నా అని చెప్పారు వాళ్ళు. శశికి జ్వరం ఏమైనా వచ్చిందా? ఇంకా లేవలేదు
అనుకుంటూ పైకి వచ్చాడు. శశి బెడ్ మీద లేదు. అప్పటికే లేచి బాత్రూంకి వెళ్ళింది. ఆమె ఒక్కసారే స్నానం కూడా చేసి వచ్చింది. ఆమె రాగానే ఎలా ఉందిరా అన్నాడు. ఏంటి అన్నట్లు కళ్ళెగరేసింది ఆమె. ఆమె నుదుటి మీద మెడ మీద చెయ్యి వేసి చూశాడు. నార్మల్గానే ఉంది. ఉదయమే లేపమంటే లేపలేదు అంది అతన్ని కవ్విస్తూ. ఈరోజు ఆఫీస్కి వెళ్తావా, రెస్ట్ తీసుకుంటావా అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. రెస్ట్ ఎందుకు? మొగుడితో కాపురం చేసినందుకే పని మానేస్తే ఇక ఈ ప్రపంచం స్తంభించిపోతుంది, ముందుకు నడవదు అంది శశి. జోకులు చాలే, ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా వెళ్ళొద్దు, ఆగిపో అన్నాడు. మరి మీరు కూడా ఉంటారా అంది. ఉండమంటావా అన్నాడు. ఏం వద్దు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంది శశి అతని పెదవులపై ముద్దు పెడుతూ. నొప్పిగా లేదా అన్నాడు ఆమె పెదవును తాకి బాధగా. రాత్రిలా ఇంకెప్పుడూ జరగదు, సారీరా శశి అన్నాడు. ఇంకొకసారి ఈ మాట చెప్పావంటే నేనసలు నీతో మాట్లాడను అంది బొంగమూతి పెడుతూ. కామ్గా ఉన్న శోభన్ని చూసి, బాబోయ్, రాత్రి నుంచి ఈ సాడ్ ఫేస్ చూడలేక చచ్చిపోతున్నా, ఆ పోస్టర్ మార్చరా బాబు అంది కామెడీగా. ఆమె అన్న తీరుకి గట్టిగా నవ్వేశాడు శోభన్. అమ్మయ్యా, నవ్వారా? ఇక మామూలుగా మా బావలాగా ఉండండి. ఏది ఒక్కసారి ఓ హగ్గు, ఓ ముద్దు ఇచ్చుకుంటే మేం వెళ్ళి మా పని చూసుకుంటాం అంటూ శోభన్ని గట్టిగా హగ్ చేసుకుని అతనికి తన పెదవులు అందించి అంది. లేచిన దగ్గర నుంచి తమాయించుకొని ఉన్న శోభన్ సుడిగాలిలా ఆమెను అల్లుకొని సున్నితంగా ఆమె పెదవులను అందుకున్నాడు. అలాగే ఉండిపోయారిద్దరూ చాలాసేపు. రాత్రి నుంచి పడిన బాధకు ఆ కౌగిలిలో స్వంతన వెతుక్కు